హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా ఇవాళ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ ఇన్ దిస్ ఇయర్. సో యూజువల్లీ మీకు 12 o'clock December 31st నైట్ 12 o'clock అంటే మాకు 31st మార్నింగ్ 10:30 అనమాట. సో మార్నింగ్ లెగడమే చాలా కాల్స్ అనమాట, బోర్డ్ అన్ని కాల్స్, పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి 12 o'clock నైట్ కాబట్టి. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఇవాళ 31st అని. ఎందుకంటే లాస్ట్ ఒక 4 days నుంచి ఇష్యూ కన్నా కొంచెం సిగ్గా ఉన్నాడు అనమాట. తనకి కొంచెం ఫీవర్ ఉంది, ఈవెన్ నా హెల్త్ కూడా అంత బాగాలేదు, కొంచెం సిగ్గా ఉన్నాం అందరం ఇంట్లో. సో అస్సలు రియలైజ్ అవ్వలేదు వాళ్ళు 31st అని. సో యూజువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు 31st నైట్ అంటే నాకు ఒక క్రేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా అంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము 31st నైట్. ఎందుకంటే యూజువల్లీ ఆఫీస్లో ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే వాళ్ళము. సో 31st నైట్ వచ్చేసింది. సో ఆబ్వియస్లీ అందరికీ 31st నైట్ అంటే ఒక్కటే, ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఈ ఇయర్ 2008లో నీ ఫేవరెట్ నీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి అని, నీ వర్స్ట్ మూమెంట్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట క్వశ్చన్. సో అలాగా మేము కూర్చొని అనుకున్నాము ఏంటి ఇయర్ బెస్ట్ ఏంటి అని చెప్పేసి మేము అనుకున్నప్పుడు. సో నాకేమనిపించింది అంటే ఈ 2018 అనేది నా లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ ఇచ్చిందండి, అలాగే చాలా వర్స్ట్ మూమెంట్స్ అనమాట. ఒక నైట్ మేర్స్ అనమాట అన్నీ. సో అంటే ఇట్లాంటివి లైఫ్లో జరుగుతాయా అనిపించే బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే ఇంత వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా నేను 2018లో ఫేస్ చేశాను. సో ఆబ్వియస్లీ మనం అందరం బెస్ట్ మూమెంట్స్ని చెరిష్ చేయాలనుకుంటాము, బెస్ట్ మూమెంట్స్ని మనం ముందు ఉంచుకోవాలనుకుంటాము. సో అలా అనిపించింది నాకు. ఏమన్నా బెస్ట్ మూమెంట్స్ అంటే ఏమన్నా ఏం చేద్దామని చెప్పేసి 31st కొంచెం మెమరబుల్గా ఉండాలి, ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ మాకు అస్సలు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదనమాట, ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే ఎవరికి హెల్త్ బాగాలేదు. సో ఇంక అప్పుడు అనుకున్నాను అనమాట, బెస్ట్ మూమెంట్స్ అంటే ఏదైనా కొనుక్కొచ్చుకుందామా అలా అనుకున్నప్పుడు. సో కొనడం కంటే ఏదైనా మనం సొంతగా ఏదైనా చేస్తే మనకి సో దాంట్లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా అండి. సో అలాగా నాకు కొంచెం హ్యాండ్ క్రాఫ్ట్స్ తెలుసు అనమాట. అది ఎలా చెప్పాలంటే అల్లికలు ఉంటాయి కదా, అలా నాకు వర్క్ వచ్చండి. సో నేను ప్రెగ్నెన్సీలో చాలా చేశాను అనమాట. ప్రెగ్నెన్సీలో ఇంట్లోనే ఉండేదాన్ని. సో అప్పుడు ఇషుకన్నా కోసం సాక్స్ అని, ఇంకా వూల్కి సంబంధించినవన్నీ, ఈవెన్ వాల్ హ్యాంగింగ్స్ అని అవన్నీ అలానమాట. సో దాంట్లో నుంచి వచ్చిన ఒక థాట్ ఏంటంటే మూమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్స్ని ఒక వాల్ హ్యాంగింగ్ లాగా అల్లితే ఎలా ఉండిద్ది అని అనిపించింది అనమాట. సో ఇంకా లేట్ లేకుండా ఫుల్గా Pinterestలో యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను ఏదైనా మంచి ఐడియా కోసం, ఏదైనా థాట్ కోసం నా మైండ్లో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ నాకు ఏది బెస్ట్ అనిపించలేదు. బాగున్నాయి కాకపోతే అవి చాలా టైం తీసుకునే ప్రాజెక్ట్స్ అనమాట. సో ఎందుకంటే నాకు డేలో అయిపోవాలి, హాఫ్ డేలో అయిపోవాలి. సో అప్పుడు నేను నాకున్న మినిమం నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్లో నేను ఒక హ్యాండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేశాను. సో ఆ హ్యాండ్ క్రాఫ్ట్ కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో నేను ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని వర్క్స్ చేశాను. సో వాటికి సంబంధించినవన్నీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఏది బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండే. సో యూజువల్లీ 31st నైట్ అంటే మ్యాండేటరీగా కావాల్సింది కేక్ కటింగ్ లేకుండా 31st నైట్ ఆబ్వియస్లీ అవ్వదు. అండ్ సో నేను ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేయలేదు. సో మా హస్బెండ్కి కొంచెం ఐడియా ఉందన్నమాట. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలా చూసి ఇంకా మా హస్బెండ్ హెల్ప్తో ఇంకా ఇద్దరం ఫిక్స్ అయ్యాము కేక్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో అవి నా ప్లాన్స్ పెట్టుకున్నాను మార్నింగ్ లెగంగానే. అంతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తాను, నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను నేను ఎలా చేస్తాను. He's so excited. Hey! Phil. One more you want? Hi! See, he wants to hold with this mouth. హలో, చూసారు కదా ఇషుకన్ ఎలా ఆడుతున్నాడో. తన ఫస్ట్ టాయ్ అనమాట ఇషుకన్నది ఈ 2019లో. సో అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు నేను కుక్ చేస్తున్నాను మటన్ పాయ సూప్ అండి. సో నేను ఆయిల్లో జీలకర్ర ఇంకా సాజీరా యాడ్ చేస్తాను అనమాట. సో అలాగే ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తానండి.
సో ఇప్పుడు ఇది కొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను కొన్ని ఒక్క టమాటాని నేను యూజ్ చేశాను. ఒక టమాటా కట్ చేసి అది నేను యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ టమాటాలు అయితే మనకి ఆ టేస్ట్ పాయసం టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం తక్కువ టమాటాని ప్రిఫర్ చేయడం బాగుంటుంది మటన్ సూప్లో. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను అనమాట. మన పాయ బోన్స్, లెగ్ బోన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ముందుగా కొంచెం వాటర్లో వేడి వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. మాకు మంచి క్లీన్వే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో మొత్తం అదంతా ఒకసారి మిక్స్ చేశాను ఈ విధంగా. సో మాకు మంచి క్లీన్గానే దొరుకుతాయి, నీట్గానే ఉంటుందన్నమాట పాయ బోన్స్ అది. అండ్ ఇప్పుడు ఇక నేను అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేస్తాను. సో ఇది కూడా ఎక్కువ కారం నేను ప్రిఫర్ చేయట్లేదండి. ఎక్కువ స్పైసీగా నేను ఏమి చేయాలనుకోవట్లేదు, కాబట్టి నేను స్పైసెస్ కూడా ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. కొంచెం పసుపు కూడా తగినంత. అండ్ ఇది వచ్చేసి మన ధనియాల పొడి, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతే. అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చాలా తక్కువగా యాడ్ చేశాను. గరం మసాలా మాత్రమే నేను యూజ్ చేసిన స్పైస్ అండి, ఇంకా ఏది యూజ్ చేయలేదు. సో మొత్తం ఒకసారి కలిపేస్తాను. సో ఈ విధంగా కలిపెట్టేసాను. దీంట్లో నేను కొంచెం వాటర్ పోసి ఒక 10 minutes పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా. సో దీంట్లో నేను వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట, మూత పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఎలాగో నేను అది కుక్కర్ ఆన్ చేయాలి కాబట్టి సో నేను రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. సో రైస్ కడిగేస్తున్నాను. సో నేను మీకు ఆల్రెడీ నా న్యూ రైస్ కుక్కర్ చూపించింది కదా, అదేనండి, దాని పాటే ఇదనమాట. సో దాంట్లోనే కుక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో చాలా బాగానే వస్తుంది రైస్ అనేది. సో నేను ఆన్ చేసేస్తున్నాను. సో పవర్ ఆన్ చేసి ఇక్కడ రైస్ ఉంటుంది, సో అది ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ లోపు నాకు రైస్ కుక్ అయిపోతుంది. ఇక నేను అటువైపు వెళ్ళిపోయి ఇక కర్రీలో కొంచెం ఆయిల్, పాయ సూప్లో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఇక నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ పాయ బోన్స్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. సో అట్లీస్ట్ మనకి 5 to 6 విజిల్స్ రావాలి. సో అదే నేను పెడుతున్నాను. 5 to 6 విజిల్స్ వచ్చాకే సో 1:23 అయింది అప్పుడు నాకు టైం, అదే చూపిస్తున్నాను నేను మీకు. సో అంతేనండి, 5 to 6 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేశాక నాకు పాయ సూప్ రెడీ. సో ఇక ఒకసారి నేను చూస్తున్నాను ఎలా ఉంది టేస్ట్ అంతా అని చెప్పేసి. ఉడికినాయి, బట్ అయినా నేను ఒకసారి కుక్కర్ మూత తీసాక కూడా నేను కొంచెం సిమ్లో స్టవ్ పెట్టుకున్నాను. ఒక 10 minutes స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను అనమాట సిమ్లో. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. సో అది లేకుండా మనకి ఏ నాన్ వెజ్ ఎండ్ అవ్వదు కాబట్టి సో నేను కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, నాకు అన్నీ కరెక్ట్గా వచ్చాయండి. ఉప్పు, కారం, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ మన మటన్ టేస్ట్ అయితే అది లేదనమాట. మన మటన్ చాలా బాగుంటుందండి అక్కడ. సో అంతేనండి, డన్. సో మటన్ పాయ సూప్ రెడీ అయిపోయింది. సో దీని తర్వాత మేము ఇంకా లంచ్ చేసాము. లంచ్ చేసేసాక అండ్ మీకు ఇక్కడ రైస్ చూపిస్తున్నాను. అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేము తినడానికి 2:30 అలా అయినాయి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. గెస్ వాట్? కేక్ స్టార్ట్ చేశాను. ఇంకా 12 o'clock కోసం ప్రిపరేషన్ చేయాలి కాబట్టి సో కేక్ స్టార్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేయడం. సో ఇందాక నేను చూపించింది బ్రౌన్ షుగర్ అండి, అది నేను మిక్సీ పట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక 4 eggs తీసుకుంటున్నాను. 4 eggs తీసుకొని వీటిని బాగా బీట్ చేయాలండి. మన ఎగ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లోంచి ఒక ఫోమ్ రావాలన్నమాట. ఫోమ్ వచ్చే వరకు మొత్తం మనం ఆ మిక్చర్ని బీట్ చేయాల్సి ఉంటుంది. సో నా దగ్గర బీట్ చేసేది లేదు, విస్కర్ లేదు. సో నేను నా దగ్గర ఉన్న నార్మల్ బీటర్తోనే బీట్ చేసేస్తున్నాను. సో కేక్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత బాగా బీట్ చేస్తే మనకు కేక్ అంత టేస్ట్ ఉంటుంది అంటారట. సో అదే నేను చేస్తున్నాను. సో ఆ మొత్తం బీటింగ్ ఏంటంటే మనకి ఫోమ్ వస్తుంది, నురగ రావాలన్నమాట. సో
సో నురుగు వచ్చే వరకు మనం దాన్ని బీట్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆ ట్రే అండి. సో నేను బేక్ చేసే ట్రే అనమాట అది. సో దాంట్లో నేను ఫస్ట్ కొంచెం బటర్ యాడ్ చేశాను. థిన్ లేయర్ బటర్ వేసి దానిపై నుంచి నేను మైదా పిండి మొత్తం ఇలాగా థిన్ లేయర్గా కోట్ చేశాను. అది చూపిస్తున్నాను మీకు. సో ఎందుకంటే మన కేక్ కింద ఆ ట్రేకి అంటకుండా ఉంటుందన్నమాట. కేక్ అయిపోయాక మనకి ఆ ట్రేలో నుంచి అది వచ్చేసేయాలి కాబట్టి సో దానికోసం అలా కోట్ చేయాలి. ఫస్ట్ కొంచెం బటర్, దాని మీద థిన్ లేయర్ మైదా. ఇక్కడ మేము వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటామన్నమాట. సో అది యాడ్ చేశాను. సో ఇది మా హస్బెండ్ చేస్తున్నారు, నేను ఈలో పాది చేశాను, ట్రే రెడీ చేశాను అనమాట. సో మీకు కనిపిస్తుందా నురగ రావడం స్టార్ట్ అయింది. సో అది అండి, ఆ విధంగా నురగ రావాలన్నమాట కంపల్సరీ మనము కేక్ ప్రిపేర్ చేయడానికి. సో ఇప్పుడు ఇక నేను దీంట్లో ఏదైతే మనము షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది షుగర్ పౌడర్ అనమాట, బ్రౌన్ షుగర్ పౌడర్. అండ్ మీకు ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి చూపించేస్తున్నాను. అది షుగర్ అండ్ ఇది వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి, అండ్ ఇది బేకింగ్ పౌడర్ అనమాట. అది ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి దాని మీద ఉంటుంది. అండ్ ఇది బటర్, అండ్ ఇందాక నేను ఫస్ట్ చూపించింది వెనీలా. సో ఆ ఫ్లేవర్ అనమాట, వెనీలా ఫ్లేవర్. సో ఇప్పుడు ముందుకు ఏం చేయాలంటే ఏదైతే మన ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా ఉంటుందో దాంట్లో కొంచెం క్వాంటిటీ అంటే కొంచెం ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ వస్తుందంట. సో అది యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ బేకింగ్ పౌడర్ ఎంత అయితే ఒక క్వాంటిటీ దాని మీద ఉంటుందన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. చాలా టేబుల్ స్పూన్స్ అనమాట, చాలా చిన్న స్పూన్స్ యాడ్ చేశాను. స్పూన్ క్వాంటిటీలో యాడ్ చేశాను. సో మిక్చర్ని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఎగ్ మిక్చర్లో ఎగ్ ఏదుందో దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. సో నేను ప్రిపేర్ చేస్తున్న షుగర్ పౌడర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను, కానీ అంత క్వాంటిటీ నాకు అవసరం లేదు. సరిపోయినంత క్వాంటిటీలో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో. సో మొత్తం ఒకసారి మళ్ళీ బీట్ చేస్తున్నాను. సో సేమ్ అండి, ఏది యాడ్ చేసినా మనం ఆ మిక్చర్లోకి బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఏ విధంగా నురగ వస్తుందో. సో బీట్ చేయాలి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఆ షుగర్ అంతా దాంట్లో ఆల్రెడీ మనం పౌడర్ చేసాం కాబట్టి త్వరగానే కరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి బటర్ అండి. నాకు ఇది ఈ ఫామ్లో ఉంది, కొంచెం గడ్డలాగా ఉంది. సో దాన్ని నేను కొంచెం ఓవెన్లో పెట్టుకొని లూజ్గా చేసుకున్నాను. సో నేను ఆ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత మీకు అది చూపించలేదు, నేను వీడియో తీయలేదు. సో మొత్తం బటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న మిక్చర్ ఏంటంటే ఎగ్ ఇంకా 4 eggs అయితే ఉన్నాయి దాని మిక్చర్, ఇంకా మన షుగర్ పౌడర్ అండ్ ఈ బటర్ అనమాట. సో ఇది క్వాంటిటీ మొత్తం దీంట్లో ఉంది. సో మొత్తం బీట్ చేస్తున్నారు మా హస్బెండ్. సో కొంచెం షుగర్ కావాలనిపించింది, నేను షుగర్ కొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను టేస్ట్ చూసి. సో ఇది కూడా అండి కంప్లీట్గా ఈ విధంగా బీట్ చేశారు. నురగ చూసారు ఎలా వచ్చిందో. సో ఆ విధంగా రావాలన్నమాట. సో ఇక మనము ఇది మొత్తం మిక్చర్ రెడీ అయిపోయింది. సో ఇక మనం దీంట్లో మైదా యాడ్ చేసేయచ్చు అనమాట. నేను మళ్ళీ షుగర్ యాడ్ చేశాను కాబట్టి, షుగర్ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ బీట్ చేస్తున్నాం అనమాట కలవడానికి. సో ఇప్పుడు మైదా నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ మైదాలో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము, బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాము. సో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్చర్లోకి. సో ఇదేంటంటే కొంచెంగా యాడ్ చేసుకోవాలండి, ఒక్కసారిగా యాడ్ చేయకూడదు, ముద్దలు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్ మనము మన మిక్సీలో కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు మిక్సీలో కూడా చేసుకుంటారు. కొంచెంగా మైదా మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ మైదా కొంచెం ఎక్కువ అయిపోయినా కూడా మనకి ఆ స్పాంజ్ రాదనమాట. కేక్ కన్సిస్టెన్సీ ఆ స్పాంజ్ అయితే మనకి రాదు.
సో దానికోసం మనం మైదా క్వాంటిటీ చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనము దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది చాలా మెయిన్ స్టెప్ ఉంటుంది కేక్ ప్రిపరేషన్లో. సో చాలా బాగుండిందండి. ఓ పక్కన అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇషుకన్న కొంచెం సిగ్గా ఉన్నాడు. సో ఇక వాడిని చూసుకుంటూ ఇక నేను ఆయన ఇక ఇద్దరం ఇలాగా చేసుకున్నాం అనమాట. అంటే ఆ డే అంతా కొంచెం ఎక్కువగానే నిద్రపోయాడు అనమాట ఇషుకన్న. సో కోల్డ్ వస్తే మనం ఏమి చేయలేమండి. కఫ్ కోల్డ్ వస్తే పిల్లలకి మనం ఏం చేయలేము. అది ఈవెన్ ఎక్కువగా మెడికేషన్ కూడా మనం ప్రిఫర్ చేయకూడదు పిల్లలకి. ఎంతసేపు మనము స్టీమ్ పెట్టడము లేకపోతే అండ్ ఒక మంచి రెమెడీ ఏంటంటే పిల్లలకి కోల్డ్ వచ్చినప్పుడు వాళ్ళ పాదాలకి కొంచెం మన విక్స్ వేపర్ రబ్ కానీ బేబీ రబ్ కానీ పాదాలకి మనం రాసి, సో అది కొంచెం మంచి లోపలికి అయ్యేటట్టు రాసి దాని పైనుంచి సాక్స్ వేయాలి. సో సాక్స్ అనేది లెగ్స్ అనేది చల్లగా ఉండకూడదు అనమాట. సో అదొక మంచి రెమెడీ అని చెప్పచ్చు. ఇంకా ఈవెన్ చెస్ట్కి కూడా కొంచెం మంచిగా మనము బేబీ రబ్ విక్స్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేస్తారో, ఇది అందరూ ప్రతి మదర్ చేసేది. సో అదే నేను చెప్తున్నాను. ఇంకా అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ 31st డేకి అయితే కొంచెం పర్లేదు, కొంచెం పడుకున్నాడు డే అంతా. నేను అదేనండి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే రిబ్బన్ లాగా రావాలన్నమాట. సో ఒకసారి నేను ఏదైతే బీట్ చేస్తున్నానో మీరు అది నేను చూపిస్తాను నేను మీకు నెక్స్ట్. ఒక రిబ్బన్ లాగా మనకి మొత్తం మిక్చర్ రావాలి. సో కోల్డ్ ఉండడం వల్ల ఇషుకన్న ఈవెన్ వాడికి తినడానికి కూడా ఏది అంత ఇష్టంగా వాడు తీసుకోవట్లేదు. ఏ మొత్తం ఇంకా ఫీడ్ మీద ఉంటున్నాడు. సో అలా బీట్ చేస్తూనే ఉండాలని, ఎంత బాగా మనము అది మిక్స్ చేస్తే మనకి కేక్ అంతా మంచిగా స్పాంజ్ లాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూపించాను కదా, అలా రిబ్బన్ లాగా రావాలన్నమాట, మొత్తం ఇలాగ సన్న దారం లాగా. సో అలా వచ్చే వరకు మనం ఆ మిక్చర్ని బీట్ చేస్తూనే ఉండాలి. నేనైతే ఫస్ట్ టైం కుక్ చేయడము, నేను కూడా ఇలాగే ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ఇంకా మా అత్తమ్మ హెల్ప్ తీసుకొని ఇంకా నేను అది కుక్ చేశాను అనమాట. సో నేను ఇందాక చూపించాను కదండి ట్రే, సో దాంట్లోకి నేను మొత్తం మిక్చర్ని యాడ్ పోసేస్తున్నాను. సో అదేంటంటే ఒక వైపు నుంచి కార్నర్ నుంచి పోసుకుంటూ వస్తే కొంచెం మంచిగా మనకి లేయర్ సెట్ అవుతుంది అనమాట. మొత్తము దాంట్లోకి సెట్ అవుతుంది ట్రేలోకి. సో ఇప్పుడు ఆయనకు నీ క్యాష్యూ నట్స్ యాడ్ చేశారనమాట. సో దీంట్లో మనం చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది ప్రిఫర్ చేసుకోవచ్చు. మంచిగా లోపల మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లోకి వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అది లేకపోయినా పర్లేదు, అది ఉంటే కొంచెం మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ వస్తుంది కాబట్టి యాడ్ చేసుకోవడమే. ఇలా ట్యాప్ చేస్తున్నాము, ట్యాప్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది కాబట్టి ట్యాప్ చేయాలి మొత్తం ట్రేకి సెట్ అయిపోయాక. సో ఇప్పుడు నేను నా ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాను 180 degreesకి. సో ఇది ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్గా వాళ్ళు కుక్ చేస్తారు కదా. ఒక్కొక్కరు మైక్రో వేవ్లో కుక్ చేస్తారు, డిఫరెంట్ మోడ్స్లో కుక్ చేస్తారు, కొంతమంది కుక్కర్ మీద మాన్యువల్గా కుక్ చేస్తారు. సో మా దాంట్లో 180 degrees సెట్ చేసుకున్నాను నేను. సో మాకు ఇది కుక్ అవ్వడానికి జస్ట్ ఒక స్టార్ట్ చేశాను, మీరు చూడొచ్చు స్టార్ట్ అయ్యింది. మాకు ఒక 15-20 minutesలో మాది అయిపోయింది కేక్ బేక్ చేయడం.
సో అంతేనండి. ఇది వచ్చేసి టూత్ పిక్తో చెక్ చేస్తామన్నమాట. దానికి ఎలాంటి లిక్విడ్ లాగా రాకూడదు, అంటే అలా వస్తే అది ఉడికినట్టు కాదనమాట. సో మాది అయిపోయింది, బేక్ అయిపోయింది. సో అంతేనండి, ఇంకా క్లోజ్ చేసేసాము, ఇంకా ఓపెన్ తీసేసాము కేక్ బేక్ దాంట్లో నుంచి. మా కేక్ రెడీ. సో చూసారు కదా అండి ఎలా కుక్ చేసాము. దీని మొత్తం ప్రాసెస్ అనేది దీంట్లో ఏదైతే మిక్స్ చేస్తామో బీటింగ్లోనే ఎక్కువ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఫోటో వాల్ హ్యాంగింగ్. ఇదేనండి నేను మీకు ఇందాక ఫస్ట్ చెప్పింది. నాకు వచ్చిన ఒక చిన్న నాకు వచ్చిన వర్క్ని నేను ఇలాగా నేను చేంజ్ చేసుకున్నాను అనమాట, ఒక ప్లాన్డ్గా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇందా మీకు చూపించాను వూల్కి చైన్ లాగా అల్లడం అనమాట, దాని కింద టాజల్ని యాడ్ చేయడము. సో ఇప్పుడు నేను ఈ చైన్ ఎలాగ అల్లాలో చూపిస్తున్నాను. సో నేను ఈ వీడియోలో మొత్తం అంత ఏమీ అప్లోడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోతుంది. సో నేను దానికోసం నేను విడిగా ఒక DIY చేస్తాను. సో ఇప్పుడు చూద్దాము నేను ఆ చైన్ ఎలా ప్రిపేర్ చేశాను. నేను మీకు హ్యాండ్ పొజిషన్ చూపిస్తున్నాను అనమాట. నా లెఫ్ట్ హ్యాండ్ని నేను ఎలాగ నేను పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను హ్యాండ్ పొజిషన్. సో అలాగే ఈజీ మూమెంట్ కోసం ఆ 2 ఫింగర్స్ మధ్యలో లాక్ చేయాలి దాన్ని. సో నేను ఊళ్ళతో చాలానే చేశానని చెప్పొచ్చండి. నేను ఒకసారి దాని మీద వీడియో చేస్తాను. ఈవెన్ బొమ్మలకి డ్రెస్సులు చేయడం ఇవన్నీ నేను నా స్కూలింగ్ టైంలో నేర్చుకున్నానని చెప్పొచ్చు. అండ్ నేను ఇక్కడ సైజ్ చూపిస్తున్నాను. ఇటు పక్క నేను యూజ్ చేస్తున్న నీడిల్ సైజెస్ ఉంటాయి దీంట్లో కూడా, 4 ఇంకా 8 అని. నేను 4 సైడ్ చూసాను, ఎందుకంటే ఇక్కడ దీని నీడిల్ పెద్దదనమాట దాన్ని. సో దానివల్ల మనకి రింగ్స్ అనేవి పెద్దవి వస్తాయి. నాకు ఇప్పుడు పెద్ద రింగ్స్ కావాలన్నమాట, ఎందుకంటే ఆ చైన్కి చిన్న రింగ్స్ అయితే దాని లుక్ ఉండదు. కాబట్టి నేను పెద్ద రింగ్స్ కోసం నేను సైజ్ పెద్దది ఉన్న నీడిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా తిప్పుతున్నాను ఒకసారి చూడండి. లోపల నుంచి బయటికి తీయాలన్నమాట, లోపలికని ఇలా బయటికి తీయాలి దాన్ని, లోపలికని ఈ థ్రెడ్ని బయటికి తీయాలి. మళ్ళీ ఒక్కసారి థ్రెడ్ని ఒకసారి తిప్పి ఆ రింగ్లో నుంచి బయటికి తీయాలి. సో మీరు నేనైతే చేస్తున్నాను దాన్ని ఒకసారి స్లోగా మీరు వీడియో పాజ్ చేసి కానీ స్లో మోషన్లో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేస్తున్నాను. లోపలికని ఆ రింగ్లో నుంచి బయటికి తీయాలి. అంతేనండి, అది అలా చేస్తే మనకి ఆ చైన్ వచ్చేస్తుంది అనమాట. నా హ్యాండ్ పొజిషన్ మీకు చూపిస్తున్నాను. దాని థ్రెడ్ని ఆ నీడిల్లో నుంచి బయటికి తీయాలన్నమాట. నా హ్యాండ్ పొజిషన్ చూపిస్తున్నాను. నా రైట్ హ్యాండ్ ఎలా పట్టుకున్నానో నీడిల్కి అయితే ఈ హ్యాండ్కి ఉన్న థ్రెడ్ ఉంది కదా దాన్ని తిప్పి బయటికి తీయాలి అలాగా. సో ప్రజెంట్ నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. నేను చెప్పాను కదా, దీనికోసం నేను వెనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసానండి. ప్రిపేర్ చేశాక నేను ఒకటి నార్మల్గా చేస్తున్నాను మీకు చూపిద్దామని ఇది. సో ఇలాగా 3 చైన్స్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీరు కింద చూస్తే ఒకటి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. అలాగా 3 సెట్స్ చేయాలి. సో ఎలా అంటే మిడిల్ వన్ వచ్చేసి పెద్దది ఉంటుంది, థ్రెడ్ పెద్ద చైన్ వస్తుంది. సైడ్స్ 2 చిన్నవి రావాలన్నమాట. సో అరేంజ్మెంట్ మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, మీరు నెక్స్ట్ చూడొచ్చు దాన్ని. సో నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో అంతేనండి, చూసారు చైన్ ఎలా ఫామ్ అయిపోయిందో. తిప్పి రింగ్లో నుంచి బయటికి తీసుకురావడమే, తిప్పి దాని నుంచి బయటికి తీయడం, అంతే.
సో చూసారు, అది నేను తీసేస్తున్నాను కూడా. ఏదైతే మనం చేసామో అది ఈజీగా మనకి మొత్తం నార్మల్ పీకేజ్ అనమాట. నేను అదే తీసేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తాను అది. అయిపోయింది. సో ఇవి నేను 3 చేశాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చైన్, సో నేను మొత్తం 3 సెట్స్ అనమాట, 3 చేశాను. అండ్ ఇది నా టాజల్. దీని ప్రిపరేషన్ నేను విడిగా మళ్ళీ యాడ్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒక DIY చేస్తాను. సో ఈ టేజల్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. సో దీంతో మనం చాలా మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది నా ఓవరాల్ లుక్ ఇదండి. చెప్పాను కదా నేను 3 చైన్స్ అని. సో ఇప్పుడు నేను ఆ చైన్కి కింద నేను ఆ టేజల్ ఏదైతే నేను మీకు చూపించానో అది యాడ్ చేయాలన్నమాట. సో దానికోసం నేను నార్మల్గా యాడ్ చేయొచ్చు, నాకు అంత యాడ్ చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా నేను బీట్స్ పెడితే దాని లుక్ ఇంకా యాడ్ అవుతుంది అనిపించింది. సో ఇప్పుడు నేను డిఫరెంట్ కలర్స్తో నేను బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఏదైతే కింద లాస్ట్లో ఉండే ముడికున్న థ్రెడ్కి అసలు ఇది అనుకోలేదు, నా ప్లాన్ నేను అసలు చేయలేదు. బట్ లాస్ట్ మూమెంట్లో నేను ఆ టేజల్ దీనికి ఫిక్స్ చేస్తున్నప్పుడు అనిపించింది ఏమైనా బీడ్స్ యాడ్ చేస్తే ఇంకా లుక్ ఉంటుందని. సో ఈ హ్యాండ్ క్రాఫ్ట్ అనేది మనం ఇష్టం అండి. మనం ఎంత ఓన్గా మనము థాట్స్ మనం చేస్తే అవి అంత బాగా వస్తాయి అన్నమాట. దీనికి మెయిన్గా ఉండాల్సింది కొంచెం పేషెన్స్, ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్ అనమాట. అవి ఉంటే చాలు, చాలా మంచివి మన ఇంట్లో కూర్చొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కలర్ కాంబినేషన్ చూసారు కదా, నేను ఆ కలర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే నేను ఇంకో సెట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అది నేను ఆ కలర్లో క్రీమ్ కలర్లో చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నేను దానికి క్రీమ్ కలర్ బీట్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే చైన్ ఉందో ఈ టేజల్కి నేను అది ఆ చైన్కి టేజల్ యాడ్ చేయాలన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పైన నుంచి నేను మనకి ముడి ఉంటుందన్నమాట. మీరు టేజల్ ప్రిపరేషన్లో మీకు అది అర్థమవుతుంది. సో దాంట్లో నుంచి నేను ఆ చైన్ తీస్తున్నాను. ఇప్పుడు నేను ఆ చైన్కి నీడిల్ పెట్టుకొని కూడా ఈజీగా దాన్ని బయటకు తీసేయచ్చు, బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చైన్నే నేను టేజల్లో నుంచి బయటకు లాగేస్తున్నాను. సో చూసారా, వచ్చేసింది నాకు. అది మనం నీడిల్తో కూడా చేయొచ్చు అనమాట. అంతేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ముళ్ళు వేసేస్తాను అనమాట. ఎంత టైట్గా ఉంటే ఎంత టైట్గా కుదిరితే అంత టైట్గా. మళ్ళీ నేను ముడి వేస్తున్నాను. సో ఇంకా టైట్గా ఉంటుంది కాబట్టి ఇక ముడి వేసేస్తున్నాను. సో ఈ బీట్స్ కూడా నేను మీకు చెప్పాను, నేను లాస్ట్ టైం నేను హ్యాండ్ క్రాఫ్ట్ ఇలాగ చేసినప్పుడు నేను తెచ్చుకున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ కెనడాలో అసలు ఇలా ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్కైనా అసలు ఎంత మంచి మెటీరియల్ దొరుకుతుందంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ. అసలు అవి చూస్తేనే, అంటే ఎవరికైతే ఇలా చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూస్తేనే మనకు ఐడియాస్ వస్తాయి అన్నమాట. చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. జస్ట్ డాలర్ ట్రీలో $1కి మనకు దొరుకుతాయి. కానీ మంచి ఒక క్రియేటివ్ మైండ్ ఉంటే, క్రియేటివ్ వాళ్ళకి అసలు చాలా 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 మంచి ప్లేస్ అనమాట. ఆ $1 ఎన్నైనా తెచ్చుకోవచ్చు. క్రియేటివ్తో మనం ఏదైనా చేయొచ్చండి. సో అలాగే ఇది ప్రజెంట్ అయితే ఇదైతే నేను మొత్తం క్రియేట్ చేసిందనే చెప్పాలి ఓన్గా. సో ఇది నా లాస్ట్ నేను చేయాలనుకుంటుంది ఇది అనమాట. చైన్కి లాస్ట్లో టేజల్ వచ్చేటట్టు. సో ఇది నా సెకండ్ వన్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను. ఇలా నేను 3 ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఫొటోస్కి చైన్కి ఫొటోస్ ఇది చేస్తున్నాను అనమాట. సో ప్లాస్టర్తో అతికిస్తున్నాను అన్నిటినీ. సో ఆ ఫొటోస్ కూడా నేను అవి ఫొటోస్ కాదండి, అవి జస్ట్ ఒక ప్రింట్అవుట్ పేపర్స్ అనమాట. సో అవిటిని నేను ఏం చేశానంటే ఏవైతే అట్టలు ఉంటాయి కదా మనకి బుక్స్కి దొరికిన, మ్యాగజైన్స్కి దొరికిన బోర్డ్స్ ఉంటాయి కదా, నాకైతే మా హస్బెండ్ ఏదో మ్యాగజైన్ తెస్తే దానికి పైన ఒక హార్డ్ బోర్డ్లా ఉందనమాట. సో దాన్ని నేను కట్ చేసుకుని యూజ్ చేసుకున్నాను. సో ఆ విధంగా మొత్తం నేను అతికించేసాను. సో నా ఓవరాల్ లుక్ ఇదండి. సో ఇది వచ్చేసి మాకు ఇక్కడ హ్యాంగర్ అనమాట.
మన డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్, క్లాత్ హ్యాంగర్. సో దాన్ని నేను అలా యూజ్ చేశాను. మనం ఏది లేకపోయినా కూడా మనం జస్ట్ ఆ చైన్స్ అలాగా మనము వాల్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఇస్తుంది. సో నేను అదే ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే చైన్ ప్రిపేర్ చేస్తానో దాన్ని అక్కడ నేను ఇది చేస్తాను అనమాట, బైండ్ చేస్తున్నాను. సో హ్యాపీ మీ. సో ఎట్ లాస్ట్ నేను చేశానండి నేను అనుకున్న వర్క్. సో ఇది చేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 10:30, 11 అట్లా అయిపోయింది టైము. సో దాని తర్వాత మీకు నేను ఇందాక ప్రిపేర్ చేసిన వ్లాగ్ స్టార్టింగ్ వీడియో చేశాను. 10:30 అట్లా అయింది టైం. సో అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు టేక్ ఎ పిక్చర్ విత్ మై ఇష్యూ కన్నా. సో ఇది మా హస్బెండ్ ఫోటోగ్రఫీ అనమాట. ఆయన డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని పిక్స్ తీశారు. తనకి చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా న్యూ ఇయర్ పిజ్జా. సో మీకు అక్కడ కనిపిస్తుందా, అక్కడ న్యూ ఇయర్. 3, 2, 1 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ టికజిసిటీ. Shikana's first New Year. టికజిసి. Shikana's first New Year. మీకు కనిపిస్తుంది అక్కడ NYE2019 అని ఉందన్నమాట పిజ్జా మీద. అండ్ నిషికనాతో పిక్స్. సో మేము రెడీ అయిపోయాము. వాడికి మంచి పిల్క కుదిరిందనమాట, పిల్క వేసాను నేను. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మాకు 12 అయిపోయింది, 12:30 అవుతుంది. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను కూడా 2019లోకి ఎంటర్ అయిపోయాను. సో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను ఇంకా 2018లోనే ఉన్నాము, ఇప్పుడు 2019లోకి ఎంటర్ అయిపోయాము. సో ఈ ఇయర్ మీ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అందులో నేను నెక్స్ట్ ఒక మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు వచ్చేస్తాను. మీకు తెలిసేది. బాయ్.